దేవుణ్ణి, దైవజనుణ్ణి, సహవాసాన్ని, వాక్యాన్ని, ప్రార్థనలను, పరిచర్యను ప్రేమించే వీరు మొదటి ప్రేమను వారు దూరం చేసుకున్నారు. మొదటి ప్రేమను వారు వదిలేసినారు. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఈ సందర్భంగా మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటిదంటే, నువ్వు మారుమనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని మందిరానికి వస్తున్నప్పుడు నీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉండే, దైవజనుని మీద నీకు ఎంత ప్రేమ ఉండే, పరిచర్య మీద నీకు ఎంత ప్రేమ ఉండే, సిగ్గుపడకుండా పనిచేసేవాడివి, ఉపవాస ప్రార్థనలు అంటే వచ్చేదానివి, ప్రార్థనలు అనగానే వచ్చేవాడివి. మొదటిలో నీకు చాలా యేసయ్య మీద ప్రేమ ఉండే, మొదటిలో దైవజనుని మీద నీకు చాలా ప్రేమ ఉండే, మొదటిలో సంఘం మీద, పరిచర్య మీద నీకు చాలా ప్రేమ ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ మొదటి ప్రేమ దేవుని మీద, దైవజనుని మీద, సహవాసం మీద ఎందుకు ఆ ప్రేమ లోపించి